నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ ఫినిషింగ్ స్టేజ్ కు వచ్చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ఉన్న ఈ మూవీ గురించి రోజుకో వార్త టాలీవుడ్ టు బాలీవుడ్ చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు వినిపిస్తున్న ఈ వార్త కూడా గ్లోబల్ రేంజ్ లో రీసౌండ్ వచ్చేలా చేస్తూ చరణ్ ఫ్యాన్స్ కు స్వీట్ సర్ప్రైజ్ ఇస్తుంది. బాలీవుడ్ కోటనే బద్దలు కొట్టేలా చిత్ర యూనిట్ చేసిన తాజా ప్లాన్ కు టాలీవుడ్ సైతం సలాం కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంతకీ గేమ్ చేంజర్ యూనిట్ చేసిన ఆ ప్లాన్ ఏంటి? సంక్రాంతి కానుకగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొత్త సినిమా గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది. ఇంకా 20 రోజులు మాత్రమే రిలీజ్ కు టైం ఉన్న తరుణంలో ప్రమోషన్స్ పై మూవీ యూనిట్ దృష్టి పెట్టింది. టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ గా ఎదిగి ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా హల్చల్ చేస్తున్న చరణ్ రేంజ్ కు తగ్గట్టుగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది. ఏకంగా బాలీవుడ్ కోటనే టార్గెట్ గా చేసుకొని మెగా ఈవెంట్ ను నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. గేమ్ చేంజర్ వర్గాల నుంచి వినిపిస్తున్న ఈ గుసగుస నిజమైతే ముంబై వేదికగా చిత్ర ట్రైలర్ విడుదల ఈవెంట్ ను అతి భారీ స్థాయిలో నిర్వహించే సినిమా బజ్ ను అమాంతం పెంచేందుకు ఖాయంగా కనిపిస్తుంది. అన్ని కుదిరితే ఈ నెల 27 లేదా 28 తేదీల్లో ఏదో ఒక రోజున ముంబైలో గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చెప్పేసి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి శంకర్ టేకింగ్, చరణ్ స్టన్నింగ్ లుక్స్, తమన్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ అన్ని కలిపి గేమ్ చేంజర్ పై బజ్ రెట్టింపైంది. జరగండి జరగండి రామచ్చ నానా హైరానా అంటూ తమన్ ఇచ్చిన ట్యూన్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. నానా హైరానా సాంగ్ అయితే మెలోడీ ఆఫ్ ద ఇయర్ అంటూ మ్యూజిక్ లవర్స్ రిపీటెడ్ గా వింటున్నారు. త్వరలోనే మరో సాంగ్ డోప్ కూడా రిలీజ్ కానుంది. ఆ పాటకు సంబంధించిన ప్రోమోకి సైతం హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలా ఒక్కొక్కటిగా బస్ పెంచుకుంటూ పోతున్న గేమ్ చేంజర్ ఇప్పుడు ముంబైలో ట్రైలర్ తో గర్జించేందుకు రెడీ అవుతున్నాడన్న న్యూస్ టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. ఈ ఈవెంట్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలన్న ఆరాటం కూడా మెగా ఫ్యాన్స్ తో పాటు మిగతా వర్గాల్లోనూ వ్యక్తమవుతుంది. దిల్ రాజు తన ప్రొడక్షన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో పాటు జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. తన ప్రొడక్షన్స్ లో 50వ సినిమా కావడంతో దిల్ రాజు గేమ్ చేంజర్ ను ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నారట. శంకర్ లాంటి టాప్ రేంజ్ డైరెక్టర్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను హీరోగా పెట్టి తీస్తున్న ఈ మూవీ టాలీవుడ్ టు హాలీవుడ్ వయా బాలీవుడ్ సూపర్ సక్సెస్ కావాలని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ముంబై వేదికగా ఈ ఈవెంట్ ను సక్సెస్ చేస్తే ప్రమోషన్స్ ఆటోమేటిక్ గా వస్తుందని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఇంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. ఏదేమైనా గేమ్ చేంజర్ జోరు చూస్తుంటే బాలీవుడ్ కోట బద్దలు కావడం ఖాయమే అనిపిస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.